In this video, I'm going to discuss about derivation of formula for curved mirrors. So this is the curved mirror. That point represents the pole of the mirror, and this line is the principal axis. Now here we placed a point object on the principal axis. O is the object. So from the object, light is incident on the mirror. Now a ray coming from the O, which is placed on the principal axis, that is falls on the mirror at the point A. సో అట్ ద సర్టెన్ హైట్ హెచ్ దగ్గర, అంటే మన ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆబ్జెక్ట్ నుంచి లైట్ వచ్చి ఏ దగ్గర ఇన్సిడెంట్ అయింది. సో ఎప్పుడైతే లైట్ ఇన్సిడెంట్ అయిందో అక్కడ నుంచి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయిన లైట్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్తుంది. సో పాసెస్ త్రూ దట్ పాయింట్ ఐ. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు డ్రా ద వన్ నార్మల్ ఏసీ. ఇక్కడ ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము. సో దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద టీటా ఇస్తాం. సో అలానే నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ బై టీటా బికాస్ ఆఫ్ ఇన్ ద రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దట్ ఈజ్ ద ఫస్ట్ లా. సో రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంతైతే ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి రెండు రిప్రజెంటెడ్ బై ద టీటాతో రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి ప్రిన్సిపల్ యాక్సిస్కి. సో ఆ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర మీట్ అయిన దగ్గర మనం పీ డాష్ అని నేమిస్తాం. అట్లనే మనం ఫోకస్ని ఫైండ్ అవుట్ చేద్దాం, ఫోకస్ పాయింట్ మార్క్ చేద్దాం. సో మన డెరివేషన్కి వెళ్ళే ముందు చాలా ఈజీగా చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని అయితే ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫస్ట్ అవి మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఓ దగ్గర, సి దగ్గర, ఐ దగ్గర యాంగిల్స్ చూసాం, ఆల్ఫా, బీటా, గామా. ఇప్పుడు ఇందులో ఏమేమి ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చేసి ఏఓసి, సెకండ్ ఏసీఐ. సో ఫస్ట్ ఏఓసి. సో ఈ ట్రయాంగిల్లో బీటా అన్నది ఎక్స్టీరియర్ యాంగిల్, టీటా అండ్ ఆల్ఫా అన్నది ఇంటీరియర్ యాంగిల్. సో మనకి తెలుసు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ టీటా వచ్చింది. సో ఫ్రమ్ ద టీటా ఏం రాసాం మనం, బీటా మైనస్ ఆల్ఫా రాసాం. అట్లానే ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ చూద్దాం, ఏసిఐ. ఇక్కడ కూడా ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది, టీటా అండ్ బీటా వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. దట్స్ వే బీటా ప్లస్ టీటా వచ్చింది. సో ఇక్కడ టీటా వాల్యూ ఉంది, ఆ టీటా వాల్యూ వచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా ప్లస్ టీటా వాల్యూ ఎంత, బీటా మైనస్ ఆల్ఫా. సో ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా. సో బీటా ప్లస్ బీటా అంటే 2 బీటా వస్తుంది. గామా ఈక్వల్స్ టు 2 బీటా మైనస్ ఆల్ఫా. ఇక్కడ ఉన్న మైనస్ ఆల్ఫాని ఇట్ సైడ్ పంపిద్దాం. సో 2 బీటా ఈక్వల్స్ టు గామా ప్లస్ ఆల్ఫా. ఒక కండిషన్ ఉంది. సో ఏంటి అంటే వెన్ ద హెచ్ బికెమ్స్ వెరీ స్మాల్. హెచ్ అంటే ఏంటంటే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఏ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని మనం హెచ్ అనుకున్నాం. సో ఈ హైట్ అన్నది వెరీ స్మాల్ ఉంటే, సో ఎలా స్మాల్ అంటే సపోజ్ ఏ వాల్యూ డిక్రీజ్ అవ్వకుండా కిందకు వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే పీ డాష్ మే బీ కోయిన్సైడ్ విత్ ద పాయింట్ పీ అని ఉంది. అంటే ఇక్కడ ఈ రెండు ఎలా కోయిన్సైడ్ అవుతాయి అంటే ఏ దగ్గర ఇన్సిడెంట్ రే ఉంది కదా, అది వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తే మనం నార్మల్ డ్రా చేసేటప్పటికి ఒక సర్టెన్ పాయింట్ దగ్గర పీ డాష్ మే బీ కోయిన్సైడ్ విత్ పాయింట్ పీ. ఈ కండిషన్లో పీ డాష్ ఓ వచ్చేసి మనం పీఓతో రిప్రజెంట్ చేయొచ్చు, పీ డాష్ సి వచ్చేసి పీసీతో రిప్రజెంట్ చేయొచ్చు, పీఐ వచ్చేసి పీ డాష్ ఐ వచ్చేసి పీఐతో రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ద యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా బికెమ్ వెరీ స్మాల్. ఎప్పుడు, వ్యాన్ హెచ్ బికెమ్స్ వెరీ స్మాల్ అయినప్పుడు. సో ఆల్ఫా, బీటా, గామా వెరీ స్మాల్ ఉన్నప్పుడు మనం ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ బీటా, ట్యాన్ గామాస్లో రాస్తాం. సో మనకి ట్యాన్ ఆల్ఫా ఫార్ములా చూసుకోవాలి. సో ట్యాన్ ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ బై adjacent. సో ఫస్ట్ రైట్ ద ఫార్ములా ఫర్ ట్యాన్ ఆల్ఫా. సో ట్యాన్ ఆల్ఫా తీసుకుంటే మనకి ఆల్ఫాకి ఆపోజిట్లో ఏముంది అంటే పీ డాష్ ఏ ఉంది. సో పీ డాష్ ఏ బై వాట్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్ అంటే పీ డాష్ ఓ.
సో ఇలానే tan బీటాకి రాద్దాం. సో tan బీటా ఈక్వల్స్ టు ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. బీటాకి p డాష్ ఏ ఆపోజిట్లో ఉంది, అడ్జసెంట్ వచ్చేసి p డాష్ సి. నౌ tan గామా ఈక్వల్స్ టు గామాకి ఆపోజిట్ p డాష్ ఏ ఉంది, p డాష్ ఏ బై pi. డయాగ్రామ్లో ఏ p డాష్ని మనం హైట్ అనుకున్నాం, హైట్. సో హెచ్ అంటే p డాష్ ఏ ప్లేస్లో హెచ్ రాస్తాం, అలానే p డాష్ ఓలో పిఓ, p డాష్ ఈలో పీసీ, p డాష్ ఐలో పిఐని మనం రీప్లేస్ చేస్తాం. సో దెన్ tan ఆల్ఫా ఈక్వల్స్ టు p డాష్ ఏ అంటే హెచ్ బై పిఓ. సో సేమ్ tan బీటా. సో tan బీటా ఈక్వల్స్ టు హెచ్ బై పీసీ. tan గామా ఈక్వల్స్ టు హెచ్ బై పిఐ. అలానే ఇంకొక కండిషన్ ఉంది, ఏంటి అంటే వెన్ టీటా బికేమ్ వెరీ స్మాల్, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది చాలా తక్కువ ఉన్నప్పుడు మనకి tan టీటా ఈజ్ టేకెన్ యాజ్ టీటా అని తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి tan ఆల్ఫా ఏమవుతుందంటే ఆల్ఫా అవుతుంది, tan బీటా ఏమవుతుంది అంటే tan బీటా అవుతుంది. ఇదంతా ఎప్పుడు అవుతుంది, టీటా వాల్యూ వెరీ స్మాల్ ఉన్నప్పుడు. సో మనకి tan ఆల్ఫా ఫార్ములా తెలుసు, హెచ్ బై పిఓ. సో రైట్, హెచ్ బై పిఓ. బీటా ఫార్ములా తెలుసు, హెచ్ బై పీసీ, హెచ్ బై పీసీ. అట్లనే మనకి గామా వాల్యూ తెలుసు, గామా వాల్యూ ఎంత, హెచ్ బై పిఐ. సో ఇక్కడ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఉన్నాయి. ఈ మూడు ఈక్వేషన్ని ఈ పైన ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈక్వేషన్, 2 బీటా ఈక్వల్స్ టు గామా ప్లస్ ఆల్ఫా. బీటా అంటే ఏంటి, హెచ్ బై పీసీ ఈక్వల్స్ టు గామా అంటే ఏంటి మనకి హెచ్ బై పిఐ, హెచ్ బై పిఐ ప్లస్ ఆల్ఫా అంటే ఏంటి, హెచ్ బై పిఓ. సో 2 సైడ్స్ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ హెచ్ ఉంది కాబట్టి మనం హెచ్ని కామన్ తీద్దాం. సో కామన్ తీస్తే 2 సైడ్స్ క్యాన్సిల్ అయ్యి మనకి ఈక్వేషన్ ఏమొస్తుందంటే 2 బై పీసీ ఈక్వల్స్ టు 1 బై పిఐ ప్లస్ 1 బై పిఓ. సో ఆల్రెడీ మనకి తెలుసు, ఇక్కడ మనకి తెలుసు పీసీ అంటే రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. సో వీ కెన్ రైట్ 2 బై ఆర్ ఈక్వల్స్ టు పిఐ అంటే ఏంటంటే ఇమేజ్ డిస్టెన్స్. సో 1 బై బి. ఇమేజ్ డిస్టెన్స్ అంటే వీతో రిప్రజెంట్ చేస్తాం. పిఓ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి. సో రే డయాగ్రామ్స్లో సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. సో మనం డయాగ్రామ్ చూస్తే ఇన్సిడెంట్ రే డైరెక్షన్స్ ఏమో ఇటు సైడ్ వెళ్తూ ఉంది. మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మెజర్ చేస్తాం, పోల్ నుంచి ఆబ్జెక్ట్కి మెజర్ చేస్తాం. అంటే ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం మైనస్ తీసుకుంటాం, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ వచ్చింది. సో అలానే మనకి ఇమేజ్ చూద్దాం, ఇమేజ్ డిస్టెన్స్ కూడా పీ నుంచి ఐకి కన్సిడర్ చేస్తాం, కానీ ఇన్సిడెంట్ రేస్ ఒక డైరెక్షన్ కాబట్టి మైనస్ పీ. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ కూడా ఆపోజిట్ టు ది ఇన్సిడెంట్ రే ఉంది కాబట్టి ఆల్ టైమ్స్ హ్యావింగ్ ద నెగిటివ్ సైన్. సో ఈ నెగిటివ్ సైన్ని మనం అప్లై చేద్దాం. 2 బై ఆర్ ఉంది కాబట్టి మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1 బై ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ వి మైనస్ 1 బై యూ. సో 2 సైడ్స్ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ని కామన్ తీద్దాం. సో కామన్ తీస్తే ఎట్లా వస్తుందంటే 2 బై ఆర్ ఈక్వల్స్ టు 1 బై యూ ప్లస్ 1 బై వి. సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏముందంటే మనకి ఫోకస్ ఉంది కదా, ఫోకల్ లెంత్. సో మనకి రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అంటే డబల్ ఆఫ్ ద ఫోకస్ అంటాం, అంటే ఆర్ ఈక్వల్స్ టు 2f అవుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్లో ఆర్ ప్లేస్లో మనం ఈ 2fని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2 బై 2f ఈక్వల్స్ టు 1 బై యూ ప్లస్ 1 బై వి. సో 2 విల్ క్యాన్సిల్. ఫైనల్గా ఏమొస్తుందంటే 1 బై ఎఫ్ ఈక్వల్స్ టు 1 బై యూ ప్లస్ 1 బై బి. సో దిస్ ఈజ్ ద derivation of formula for curved mirror. Thank you.